Hello everyone, welcome to Social Post. I am Rachna Reddy. Today we have our guest Srinivas Reddy Garu, mutual fund distributor. Hello sir, namaste. Hi అండి. సో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి పర్సన్స్ ని ట్రస్ట్ చేయాలి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెండు వేస్ ఉన్నాయి ఇండియాలో. ఒకటి డైరెక్ట్, రెండు రెగ్యులర్. ఓకే, డైరెక్ట్ అంటే ఇవాళ రకరకాల టెక్ కంపెనీస్ వచ్చినాయి. అదే కెఫిన్, క్యామ్స్, కెఫిన్ అని వాళ్ళ సొంత యాప్స్ కూడా ఉన్నాయి. వాటిలో మీరు డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీ కేవైసీ కంప్లీట్ చేసుకుని మీరు డైరెక్ట్గా ఫండ్ సెలెక్షన్ చేసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఎవరైనా. ఓకే, దాంట్లో ఎలాంటి అబ్జెక్షన్ లేదు. దాంట్లో రెగ్యులర్, డైరెక్ట్ అని రెండు ఉంటాయి. చాలామంది సొంతగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు డైరెక్ట్ ప్లాన్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. రెండోది బ్యాంక్స్ కానీ నాబోర్డీ డిస్ట్రిబ్యూటర్లు కానీ ఇండియాలో దగ్గర 2 లక్షల మంది ప్లేయర్స్ ఉన్నారు. దీంట్లో మీరు ఏ బ్యాంకులకు వెళ్ళినా అక్కడ మ్యూచువల్ ఫండ్ సెల్ చేసే వాళ్ళు ఉంటారు. మీ చుట్టుపక్కల ఏరియాలోనే చాలామంది మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు. వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏదన్నా ఒక సలహా కావాల్సి వచ్చినప్పుడు, లేదా మీకు ఏదైనా ఒక క్వైరీ ఉన్నప్పుడు ఇమీడియట్గా ప్రాపర్గా ఆన్సర్ చేయగలిగిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. ఆన్లైన్లో చేసుకునే వాళ్ళు, నేను డైరెక్ట్ ప్లాట్ఫామ్లో చేసుకునే అంటే వాళ్ళకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంది, ఆ కాన్ఫిడెన్స్ చేసుకుంటూ ఉంటారు. నాలెడ్జ్ లేని వాళ్ళ గురించి ఎవరైతే నాకు ఎవరైనా సపోర్ట్ కావాలి, నేను ఒక థర్డ్ పార్టీ మనిషిని ట్రస్ట్ చేసి వాళ్ళ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా, ఈ ఫీల్డ్లో కంటిన్యూస్గా ఉన్న వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నప్పుడు 1-2 సార్లు ఒక 3-4 మాట్లాడి వాళ్ళు మీకు ఎవరు కంఫర్ట్ అనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. వన్స్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇవాళ ఉన్న కంఫర్ట్ ఏంటంటే ఇండియాలో ఉన్న రెగ్యులేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. మీ దగ్గర నుంచి ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవరు కూడా మీ దగ్గర నుంచి క్యాష్ రూపాయన సింగిల్ ఎంపీ కూడా తీసుకోరు. మీ విత్డ్రాల్ కూడా డైరెక్ట్గా మీ పాన్ నెంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్కి లోనే క్రియేట్ అవుతుంది, కానీ అదర్వైజ్ వేరే అకౌంట్స్లో క్రియేట్ అవడానికి ఛాన్సే లేదు. మిడిల్ మ్యాన్ అనేవాళ్ళు ఎవరు ఉండరు. అందువల్ల నేను పలానా పర్సన్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే నా అమౌంట్ వెళ్ళిపోతుందేమో, అతను లేకపోతే నేను విత్డ్రా చేసుకోలేనేమో అన్న అపనమ్మకాలు అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాంతోపాటు ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సెబీ వీళ్ళందరూ కలిసి కొన్ని యాప్స్ను కూడా క్రియేట్ చేశారు. ఆ యాప్స్లో మీ పాన్ నెంబర్తో, మీ ఆధారు, మీ మొబైల్ నెంబర్తో కనుక మీరు లాగిన్ అయితే మీరు ఎక్కడెక్కడ ఈ మనీ మార్కెట్స్లో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారా, ఎక్కడైనా బాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేశారా, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారా, ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్లో ఉన్నాయా, ఎంటైర్ డేటా అంతా కూడా మీకు అక్కడ కనబడుతుంది. మీరు అక్కడి నుంచే విత్డ్రా చేసుకోవాలన్నా, ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా అక్కడి నుంచి చేయడానికి మీకు ఆప్షన్స్ ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరన్నా మధ్యలో మిడిల్ మ్యాన్ వచ్చి మన డబ్బులు తీసేస్తారు అన్న భయం అయితే వాళ్ళ ఇండియాలో లేదు. 100% ట్రస్ట్ చేసి కళ్ళు మూసుకుని మీరు ఇన్వెస్ట్మెంట్ ఎవరి దగ్గర నుంచైనా చేయొచ్చు. కాకపోతే మనీ ఫండ్లోకి వెళ్ళిందా లేదా చెక్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఫండ్లోకి వెళ్తుందా లేదా ఆల్టర్నేటివ్ ఎక్కడన్నా వేరే దారి మళ్ళిస్తున్నారా, అది మాత్రం ఒకసారి చెక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మిగతా తర్వాత ప్రాసెస్లో ఎవరు కూడా ఎంటర్ అవడానికి అవకాశమే లేదు. ఓకే, థ్యాంక్ యూ.